ఆంధ్రప్రదేశ్లో జనసేన గాజు గ్లాస్ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జనసేనకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడేమో మరో సింబల్ జనసేనలో గుబులు రేపుతోందట. అదే నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బకెట్ సింబల్. సేమ్ గాజు గ్లాసును పోలి ఉండే ఈ సింబల్తో ఈ ఎన్నికలలో ఓట్లు చీలిపోతాయేమోనని జనసేన నేతలు కంగారు పడుతున్నారట. అదే సమయంలో ఇదే పార్టీ నుండి పవన్ కళ్యాణ్ పేరుతో పిఠాపురంలో మరో వ్యక్తి బరిలోకి కూడా దిగారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తనను బెదిరిస్తున్నారని ఈ పార్టీ అధినేత షేక్ జలీల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ కూడా ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఎవరు ఈ షేక్ జలీల్? గతంలో ఏం చేసేవారు? ఏమా కదా? ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్కు వరుస షాక్లు తగులుతున్నాయి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఢిల్లీ వెళ్లి మరీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవాలని బెదిరిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పిఠాపురంలోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఈసారి ఎన్నికల్లో పవన్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని జనసేన వర్గాలు భావిస్తుంటే తాజాగా ఆయనకు అతిపెద్ద సమస్య వచ్చిపడింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. ఈయన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఎన్నికల ప్రచార పర్వంలో జనసేన దూసుకుపోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి జనసేన శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఒక విషయం ఆ పార్టీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదే బకెట్ గుర్తు. కామన్ సింబల్స్లో ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కూడా కేటాయించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నేతల పేర్లతో ఉన్నవారు బకెట్ సింబల్తో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బకెట్ గుర్తు అచ్చం జనసేన గుర్తు గాజు గ్లాసును పోలి ఉంది. నవరంగ్ కాంగ్రెస్ అనే పార్టీ బకెట్ సింబల్తో తన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. పిఠాపురంలో కె పవన్ కళ్యాణ్, తెనాలిలో ఎన్ మనోహర్, మచిలీపట్నంలో ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అనే అభ్యర్థులను బరిలోకి దించింది. జనసేనకు ఓటు వేసే ఓటర్లు ఈ గుర్తుల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని ఇబ్బందికి గురిచేశాయి. ఇప్పుడు జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురంలో 2 సమస్యలు వచ్చిపడ్డాయి. పవన్పై మరో పవన్ పోటీకి సిద్ధమయ్యారు. ఇద్దరి ఇంటి పేర్లు కే కావడంతో, ఇద్దరి పేర్లు పవన్ కళ్యాణ్ కావడంతో గుర్తు విషయంలోనూ చిక్కులు వచ్చిపడ్డాయి. జనసేనానిపై పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పార్టీ గుర్తు కూడా చూసేందుకు అటు ఇటుగా జనసేన గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉంది. ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి. గాజు గ్లాసు గుర్తును పోలి ఉన్న బకెట్తో జనసేనకు నష్టం వాటిల్లవచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో 175 స్థానాల్లో ఆ పార్టీల అభ్యర్థులను పోటీకి పెడుతున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో జనసేనకు పడాల్సిన ఓట్లు పొరపాటున బకెట్ సింబల్పై వేస్తే గణనీయమైన స్థాయిలో ఓట్లకు గండిపడి ఎన్నికల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది.